మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎంపీటీసీగా గెలుపొందిన ఈరన్న గారు ఉన్నారు మనతో పాటు. కమ్యూనిస్ట్ పార్టీలో మినిమం ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేరు, ఎవరు లేరు మీ పార్టీ తరఫున. ఈ రోజు కూడా కమ్యూనిస్ట్ రాజకీయాల్లోనే ముందుకు పోవడానికి కారణం ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సార్ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న నాయకులు ఒక ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగితే వాళ్ళని కూర్చోబెట్టి పంచాయతీ తెంపడం, కొంతమందికి నెగిటివ్ అయిపోయి నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడుతుంది ఈ పార్టీ మీద అంటున్నారు. ముఖ్య నాయకుడు, అగ్రనాయకుడు రామచంద్రయ్య గారు, ఆయన కొంచెం మన తన అనేది ఏం లేదు సార్. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇన్ని పార్టీలు కాదని దాదాపు 1000 మెజారిటీ ఇచ్చి మీకు గెలిపడానికి కారణం ఏమైండొచ్చు మీ గ్రామ ప్రజలు? నాకు ఆపోజిట్ ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థి చాలా బలమైన వ్యక్తి. ప్రతి ఇంటి సర్వీస్ ఇవ్వగలను, ఆ సర్వీస్ని చూసే సర్పంచ్ ఓడిపోవడానికి కారణం ఏమంటే? సర్పంచ్ ఓడిపోవడానికి కారణం ఎమ్మెల్యే కొంచెం ఇంట్రెస్టెడ్గా వాళ్ళ క్యాండిడేట్ని తీసుకోవడం, గట్టి పోటీ లేకపోయినా. సర్పంచ్ ఎన్నికలు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ వస్తే మీకేనా టికెట్ కన్ఫర్మ్? తప్పకుండా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దూదేకొండ గ్రామానికి వచ్చాం. ఇక్కడ ఒక అద్భుతమైన స్టోరీ ఏంటంటే, దూదేకొండలో ఈ ఆధునిక కాలంలో కూడా ఎంపీటీసీగా గెలుపొందిన ఈరన్న గారు ఉన్నారు మనతో పాటు. మరి ఈయన సర్పంచ్గా పోటీ చేశారు, ఎంపీటీసీగా పోటీ చేశారు. దాదాపు ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలోనే 30 సంవత్సరాల నుండి ఈ పేద అణగారిన వర్గాలకు, రైతులకు పాటుపడుతున్న కమ్యూనిస్ట్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇంతకీ ఈయన రాజకీయ నేపథ్యం ఏంటి? ఈయన చాలా మంచి గాయకుడు, మంచి రైతుల కోసం కూడా కొన్ని పాటలు పాడుతూ ఉంటాడు, ఎప్పుడు ఉద్యమాలకు పాటుపడుతూ ఉంటాడు. మరి ఈయన కార్యాచరణ ఏంటి అన్నది ఈయన విషయాల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే సార్. ఎలా ఉన్నారన్న? బాగున్నారా? బాగున్నా సార్. ఏంటి మీ రాజకీయ నేపథ్యం ఏంటి? ఈ రోజు కూడా ఇన్ని పెద్ద పెద్ద పార్టీలు ఉండి ఈ రోజు ఎవరు కూడా నన్ను అడిగితే కమ్యూనిస్ట్ పార్టీలో తక్కువ ఉన్నారు. ఎక్కడ కూడా కనీసం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితేనే, పక్క రాష్ట్రాలు అయితే ఏదో కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో ఉన్నారు, కానీ ఇక్కడ కనీసం అంటే ఒక బలమైన నాయకుడు లేదు, ఒక ఎంపీ మినిమం ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేరు, ఎవరు లేరు మీ పార్టీ తరఫున. ఈ రోజు కూడా కమ్యూనిస్ట్ రాజకీయాల్లోనే ముందుకు పోవడానికి కారణం ఏంటి? ఈ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సార్ ఇక్కడ నిరంతరం ప్రజల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తా ఉంది. ఇప్పుడే కాదు, నేను 1997వ సంవత్సరంలో పార్టీలోకి వచ్చిన. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ కొద్ది ముందు కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీనే చూస్తారు. ఎందుకంటే ఇక్కడ అంటే నేను విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆ పీరియడ్లోనే పార్టీలోకి వచ్చాం. అప్పుడు వాళ్ళ యొక్క దౌర్జన్యాలకి, గ్రామాల్లోన వాళ్ళ యొక్క ఆగడాలకి, పెత్తందారి విధానానికి, దోపిడీ దౌర్జన్యాలకి పేద ప్రజలు మరి అమాయకులు బలైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పదుల సంఖ్యలో ప్రాణత్యాగాలు చేసి కొన్ని కుటుంబాలని విముక్తి చేసి, అంటే ఫ్యాక్షన్ నుంచి తొలగించి, మరి ఈరోజు ఈ బాగా అన్ని గ్రామాలు కూడా సస్యశ్యామలంగా ఉన్నాయంటే, అంటే ఫ్యాక్షన్కు దూరంగా ఉన్నాయంటే ఇది సిపిఐ. అంటే ఈ సిపిఐ అంటేనే ఈ ఒక ప్రత్యేకత ఈ పత్తికొండ తాలూకాలోనే ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ ఒక ఈ కర్నూలు జిల్లానే నడిపేటటువంటి నాయకత్వం అంటే ఇక్కడ ఉంది. మరి అందుకోసం ఏ సమస్య వచ్చినా, ఈ రోజైనా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళు వైఎస్ఆర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏదేమైనా మా పార్టీ ఆఫీసులోకి వచ్చే క్రిటికల్ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకొని పోతుంటారు సార్. ఇది సిపిఐ అంటేనే ఒక భరోసా పత్తికొండలో. ఇది బాగానే ఉంది, మీరు చెప్పడం బాగానే ఉంది. ప్రతి రాజకీయ పార్టీల అతీతంగా అన్నీ వస్తారు, చేస్తారు అనేది బాగానే ఉంది. కానీ ఇక్కడే మీ పార్టీ విఫలమవుతుంది అని చెప్పడానికి ఒక ప్రధానమైన చెప్తా మీకు ఒక సంఘటన. మీ పార్టీ చాలామంది అనేది ఏంటంటే, ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న నాయకులు ఒక ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగితే వాళ్ళని కూర్చోబెట్టి పంచాయతీ తెంపడం, ఒకరికేమో అది మంచి చెప్తారో చెడ్డ చెప్తారో, ఒకరికి పాజిటివ్ అయిపోవడం, ఇంకొకరికి నెగిటివ్ అయిపోతున్నారు. ఇలానే చాలా మందికి ఈ పంచాయతీలు తెంపడం వల్లే కొంతమందికి నెగిటివ్ అయిపోయి నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడుతుంది ఈ పార్టీ మీద అంటున్నారు. ఇంతకేంటి దీనికి కారణం? లేదు సార్, అట్లేం లేదు. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలా,
మా పార్టీ నాయకుడు అంటే ఒక రకంగా ఈ జిల్లా ముఖ్య నాయకుడు అగ్రనాయకుడు రామచంద్రయ్య గారు, ఆయన కొంచెం ఏదేమైనా మన తన అనేదేం లేదు సార్. మా పార్టీ వ్యక్తి అయినా, అవతల ఆయన బంధువు అయినా, ఏరే వాళ్ళు ఎవరైనా పార్టీ ఆఫీస్లో వచ్చి కూర్చున్న తర్వాత న్యాయం ఏది అంటే అది నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాడు. కాదనడం లేదండి. ఆ చెప్పడం వల్లనే మాకు కొంచెం మా పార్టీ వాళ్ళకి కూడా మాకు చెప్పలేదు, వాళ్ళకి చెప్తున్నాడు, వీళ్ళు చెప్తే ఇట్లా వస్తున్నాయి. అంతకు మించి లేదండి. మీ పర్సన్, మీ పార్టీకి సంబంధించిన పర్సన్ మంచిగా చెప్తుండొచ్చు, మంచి వారి సైడే తీర్పిస్తుండొచ్చు, నేను కాదనడంలే. కానీ ఈ తీర్పులు ఇవన్నీ ఇవ్వడానికి మనం న్యాయస్థానము కాదు, మనది కోర్టు కాదు. ఎలాంటి సమస్యలు ఉన్నా మనకి తీర్పు చెప్పడానికి కోర్టు ఉంది, లాండ్ ఆర్డర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మనం పంచాయతీ ఎంపీతంత కాదు. ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే ఇలాంటి రచ్చబండ కార్యక్రమాలు, ఇలాంటి విధానాలని ఏ రోజే విముక్తి పరచాలన్నట్టు ఇది ఏర్పాటు చేసింది. అలాగా ఈ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఎస్పెషల్లీ ఇన్ పత్తికొండ సిన్స్ లో ఇవి చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఇక్కడే ఎందుకంటే ఇక్కడ ఒకరికి పాజిటివ్ చెప్పినా ఏమైపోతుంది అంటే వీళ్ళు మంచోళ్ళు అవుతారు. ఒకవేళ అతను కరెక్ట్ అయ్యిండొచ్చు, కరెక్ట్ మోటోలోనే అయ్యిండొచ్చు, కానీ ఇక్కడ ఇంకోరికి అగ్నెస్ట్ అయిపోయినట్టే కదా మనము. ఇంకోరు ఆపోజిట్ పర్సన్ కి అగ్నెస్టే కాదా? నేను ఈ ప్రశ్నకి ఒకటే సమాధానం చెప్తా సార్. చెప్పండి. ఎందుకంటే నేనేం చెప్తున్నా అంటే ఈ పత్తికొండ ప్రాంతం యొక్క చుట్టుపక్కల మొత్తం ఫ్యాక్షన్. ఇంతకు ముందే మొదట్లో నేను చెప్పిన. ఇప్పుడు నీకు ఒకటే ఒక గ్రామం చెప్తా. ఇక్కడ మన పక్కన ఇక్కడే ఇట్లా అడ్డం పోతే 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంటుంది కొత్తపల్లి. అంటే 2 గ్రూపులుగా ఏర్పడి మరి అక్కడ ఒక 45 మంది, ఇక్కడ 45 మంది చనిపోయినారు. చనిపోయినప్పుడు ఆ ఊరిని మరి ఈ రోజుకి వాళ్ళు ఏదైనా ఉంటే ఇద్దరు కూడా శిక్ష అనిపించేటోళ్ళే. ఇద్దరిని అవతల వ్యక్తుల్ని యువతల వ్యక్తుల్ని కూర్చోబెట్టి ఇద్దరిని రాజీ చేసి, కేసులు రాజీ చేసి, ఫ్యాక్షన్ని కూడా ఒక అగ్రిమెంట్ ద్వారా విముక్తి చేసి, భవిష్యత్తులో ఇటువంటిది ఒకరి నుంచి ఒకరికి దాడి జరిగిన, మీ నుంచి వాళ్ళకి దాడి జరిగిన, వాళ్ళ నుంచి మీకు దాడి జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ యాక్షన్ తీసుకుంటుంది. మేము సీరియస్గా చెప్తా ఉన్నాం. మా నమ్మకంతోనే ఇక్కడ పంచాయతీ జరుగుతుంది. ఎవరు కూడా ఈరోజు పని అయిపోయిందంటని చెప్పేసి ఇట్లా పనులు చేయొద్దండి, వీటికే మీరు స్టాప్ చేసుకోవాలి ఫ్యాక్షన్ అని చెప్పేసి దండిగుండా చెప్పుకుంటూ పోతే ఇక్కడ అమ్ముకుంట్లయితేనే ఏం చెప్తా అంటే ఈరోజు వాళ్ళు కూడా ఆ రోజు మా పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టుకొని మా నాయకులు ఇవన్నీ రాజీ చేయకపోతే ఈరోజు ఆ కుటుంబాలు తెలిసి చేసుకున్నారో తెలియక చేసుకున్నారో తర్వాత దాన్ని గడ్డకొదలు పెడదాం. కానీ ఈరోజు అయితే వాళ్ళు జైలు శిక్ష అనుభవించేటోళ్ళు, మరి వచ్చిన తర్వాత అదే ఫ్యాక్షన్ మరి కొనసాగించేటోళ్ళు. కానీ ఈరోజు బాగా సంపాదించుకొని మంచి రైతులు బాగా సంపాదించుకుంటున్నారు. అసలు మనకు దొరకరాలు అంత బాగున్నారు. కానీ ఇక్కడ బానే ఉందండి, నేను కాదనడం లేదు. మీరు మంచిగా చేసిండొచ్చు, కానీ ఇలానే కొన్ని చోట్ల, అన్ని చోట్ల అని చెప్పకపోవచ్చు, మీరు 1-2 సంఘటనలు మంచి చెప్పవచ్చు, 1-2 సంఘటనలు నేను నెగిటివ్ చెప్పవచ్చు, కానీ బానే ఉంది. కానీ ఇవన్నిటి కొద్ది ముందు మీ పార్టీ ఇంకా ముందుకెళ్ళడానికి కృషి చేసి, ఏదైనా ఇంకా బలపడడానికి కృషి చేసి, ఏదైనా అధికారంలోకి వచ్చేటట్టు ప్లాన్ చేయడం బెటర్ కదా, ఇలాంటి కార్యకలాపాల పాటుపడే వాళ్ళు. లేదు సార్, ఇప్పుడు అధికారంలో రావాలని ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. ఇప్పుడు నేనున్న గతంలో పందికోనలో మేము ఎంపీటీసీగా గెలిచినాము, సర్పంచ్గా గెలిచినాం. పెద్ద హుల్తిలోన ఎంపీటీసీగా గెలిచినాము, సర్పంచ్గా గెలిచినాం. ఇక్కడ జొన్నగిరిలోన సర్పంచ్ 2-3 సార్లు గెలిచినాం. అంటే ఉదాహరణ ఇప్పుడు నేను ఎంపీటీసీగా ఒకసారి 30 ఓట్లతో ఓడిపోయినా, మళ్ళీ ఇప్పుడు ఎంపీటీసీగా మళ్ళీ గెలిచినాం. అంటే మాకు గెలవాలా, మాకు కూడా రాజకీయాల్లో ముందుండాలా, పార్టీని బలోపేతం చేసుకోవాలని మాకు కూడా ఉంటుంది. అయినా మా ప్రయత్నం మీద మేము చేస్తున్నాం. ఇప్పుడు ప్రజా ఉద్యమాలు ఏది అవసరమైతే ఇప్పుడు నిరంతరం రైతాంగ సమస్యలపైన ఏది వస్తే అది ఎవరు వస్తే వాళ్ళు పని చేస్తున్నాం, పోతున్నాం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లోన కొంత వెనకబడిన మాట అయితే వాస్తవమే, కానీ ప్రయత్నం చేస్తాం, అంతటితో ఆగం. కానీ ఇక్కడ ఓకే, పార్టీ గురించి వదిలిపెడితే మీ గురించి మాత్రము సర్పంచ్గా పోటీ చేశారు, దాదాపు ఎంపీటీసీ 1000 మెజారిటీ సాధించారన్నారు. ఈ పార్టీ కండుతో దాదాపు 1000 మెజారిటీ. ఇప్పుడు తెదేపా పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇన్ని పార్టీలు కాదని దాదాపు 1000 మెజారిటీ ఇచ్చి మీకు గెలిపడానికి కారణం ఏమైండొచ్చు మీ గ్రామ ప్రజలు? నేను 90 ఏళ్ళలోన కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చిన సార్.
97 నుంచి నేను నిరంతరం మా గ్రామానికి సంబంధించి ప్రతి ఇంటికి సర్వీస్ ఇచ్చిన కమ్యూనిస్ట్ పార్టీగా. మాకు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ యొక్క బలంతోనే మరి నేను పార్టీ బలం లేకుండా నేను సర్వీస్ కూడా ఇవ్వలేను. ఎందుకంటే నాకు ఆపోజిట్ ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థి చాలా బలమైన వ్యక్తి కాబట్టి నా పార్టీ కూడా బలంగా ఉంది కాబట్టి నేను ప్రతి ఇంటి సర్వీస్ ఇవ్వగలను. ఆ సర్వీస్ని చూసే నాకు కూడా మంచి ఈ రోజు కూడా మంచి గుర్తింపు ఇస్తున్నారు. సర్పంచ్ ఓడిపోవడానికి కారణం ఏమంటే? సర్పంచ్ ఓడిపోవడానికి కారణం నేను చెప్పినా కదా సార్, 2006లో నేను ఎంపీటీసీగా పోటీ చేసిన తర్వాత ఆ రోజు మాకి రెవెన్యూ కోతిరాళ్ళ పంచాయతీ, దూదేకొండ పంచాయతీ, ఈ రోజు అయితే లేదు, సపరేట్ ఉంది. ఆ రోజుల్లో కొంచెం ఎమ్మెల్యే మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టి వీళ్ళు లోకల్ నాయకులు వాళ్ళ బలంతోన కొంచెం బూతులు ఓపెన్ చేసుకొని ఇన్వాల్వ్ చేసి 30 ఓట్ల తేడాతో ఆ రోజు మనం ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది. ఎస్టీకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి కాసి రెడీగా ఉన్నాం సర్పంచ్ పోటీ చేయాలని. ఎస్టీకి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎస్సీకి వచ్చింది. ఎస్సీకి వచ్చిన తర్వాత మళ్ళీ బీసీ జనరల్ వచ్చింది. సరే ఓకే, మేము రెడీగా కమ్యూనిస్ట్ పార్టీగా పోటీ చేసినాం. అప్పుడు పోటీ చేసినప్పుడు 4 పోటీలో ఉన్నాం ఊర్లో. 4 పోటీలో ఉన్న తర్వాత ఆడేం జరిగిందంటే మాకి నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ తీసుకురావడం, ఆ సచివాలయ వ్యవస్థలో వాలంటరీ వ్యవస్థలు రావడం, వాలంటరీలు సచివాలయ వ్యవస్థ సంబంధించి కొన్ని పథకాలు మంచివి రావడం, ఆ పథకాల నుంచి మళ్ళీ ఎమ్మెల్యే కొంచెం ఇంట్రెస్టెడ్గా వాళ్ళ క్యాండిడేట్ని తీసుకోవడం, దీంట్లోనే మేము కొంచెం మళ్ళీ గట్టి పోటీ ఇవ్వలేకపోయినాము. వాళ్ళకి తగ్గట్టు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఏదైనా చెప్పుకోగలరు, అధికారంలో ఉన్నారు, ఏదైనా చెప్తారు, జాబ్ ఇప్పిస్తామంటారు, ఇంకోటి ఇప్పిస్తామంటారు, ఇల్లు కట్టిస్తామంటారు. మేము అబద్ధాలు చెప్పలేం. ఈ పద్ధతుల్లో కొంచెం గట్టి పోటీ విఫలమైన. కానీ ఇప్పుడు జరిగే దాదాపు త్వరలో సర్పంచ్ ఎన్నికలు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. కానీ ఏదైనా మీ రిజర్వేషన్కి వచ్చే అవకాశం ఉందా మీ ఊర్లో? ఉంది, 90% ఉందా? మళ్ళీ వస్తే మీకేనా టికెట్ కన్ఫర్మ్? పార్టీ నిర్ణయం చేస్తే పార్టీకి ఇక్కడ మీ ఊర్లో మీరే బలమైన నాయకుడు, మీ ఊరు తరపున అనుకున్నాం. కానీ పార్టీ కూడా పర్మిషన్ ఇస్తే నేనే నాయకుడిని. మీరే మళ్ళీ సర్పంచ్ లో పోటీ చేసే అవకాశం? పోటీ చేస్తాం సార్, తప్పకుండా 100%. ఇప్పటికి ఎలాంటి సర్వీస్ చేశారు? దాదాపు అయితే ఎంపీటీసీగా ఇన్ని రోజులు కొనసాగారు కదా, ఏ పనులు చేశారు గ్రామానికి వచ్చేసి అంటే ఆడ కొన్ని 3 సంఘటనలు గ్రామంలోన జరిగినాయి. ఒకటి ఏం జరిగింది, ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి పిల్లవాడు చనిపోయినాడు. పిల్లవాడు చనిపోయిన తర్వాత ఆ కేసు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు మాకు ఆపోజిట్ నాయకుడు నానబెట్టి ఆ కుటుంబాన్ని హింసించినాడు. ఆ తర్వాత ఆ కేసు తీసుకొని 6 నెలల్లో నేను క్లియర్ చేసిన, హిందూపురంలో తీసేసి. ఆ కుటుంబానికి మంచి డబ్బులు వచ్చినాయి, వాళ్ళు బాగా హ్యాపీ అయినారు, ఆ ఊర్లో మంచి మార్కులు వచ్చినాయి. రెండోది వచ్చేసి ఒక సర్వీసుల్లో, ఇవి మై సర్వీస్ అని కానీ మంచి పార్టీకి గుర్తింపు వచ్చిండే సర్వీసుల్లో నేనేం చెప్తా అంటే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. కొంచెం ఏదో వాళ్ళ కడుపు నొప్పి తాగలేదు, సూసైడ్ చేసుకున్న తర్వాత అదే వ్యక్తి గతంలో ఒక 25 సంవత్సరాల క్రితమే ఒక 70,000 తీసుకుంటారా, నేను ఏదైనా ఉంటే కేసు చూసుకుంటాను. ఆ రోజు 2 ఎకరాలు పోవాలి. ఆ రోజులే మేమేం చేసినాము, కమ్యూనిస్ట్ పార్టీగా ఒక 500 రూపాయల ఖర్చుతోనే, అది కూడా బట్ట తెచ్చుకునేదానికి తీసుకొని ఇంటికి చేర్చినాం శవాన్ని. ఆ రోజు గొంతకాడే పెద్దలు మాట్లాడినారు, అయ్యా కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఉంటే ఇట్లుంటుంది చూడ, మనతోనే 70,000 అడిగా, 1,00,000 రూపాయలు అయితే సరే. రెండవది వచ్చేసి మూడవది వచ్చేసి ఇన్సూరెన్స్ పడింది. ఇన్సూరెన్స్ పడిన తర్వాత దాదాపు మా ఊరికి 90 లక్షలు స్టేట్ బ్యాంక్లో రైతుల అకౌంట్లో జమ చేసినారు. జమ చేసిన తర్వాత మేము వాళ్ళు రైతులు బాకీలకి జమ చేసినారు బ్యాంకుల్లో వాళ్ళు పడిన ఇన్సూరెన్స్. అప్పుడు మేమేం చేసినాం, రైతు సంఘంగా ఆడ నిలబడి కొట్లాడి మేనేజర్ని బయటికి ఇగ్గి ఖచ్చితంగా మా రైతులకు ఇవ్వాలా, అప్పే ఇన్సూరెన్స్ ఏంటని చెప్పేసి 2 కౌంటర్లు పెట్టించి మా రైతులకి 90 లక్షల రూపాయలు మా దూదేకొండ గ్రామానికి సపరేట్ ఇప్పించినాం.
ఇంకో 5 వచ్చేసి అంటే సర్వీస్ వేర్. ఓ 3-4 సొసైటీలో తీసుకున్నారు రైతులు అప్పులు. ఆ అప్పులు వేలానికి దండోర వేయించి దండోర వాళ్ళ సొసైటీ వాళ్ళు వచ్చినారు ఊర్లోకి. వచ్చిన తర్వాత ఏలానికి వచ్చినారు. ఏలానికి వచ్చిన తర్వాత మేము ఆడే నిలబెట్టి రైతు సంఘంగా, నేను రైతు సంఘంలో పనిచేసినాం మొన్నటి వరకు. రైతు సంఘంగా వాళ్ళకి వచ్చి మంచి టీ ఇచ్చి మీరు వెళ్ళిపోయినట్టు అని చెప్పేసి సాగనంపినాం. సరే ఏది ఏమైనా ఆడ ఈరన్న ఉన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అనేది ఒక ధైర్యం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది. మొత్తానికి ప్రస్తుతం ఉన్న పత్తికొండ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారితో ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు పర్వాలేదు. రిసీవింగ్ ఉంది. ఆయన పనులు అనేది వాళ్ళ ప్రభుత్వము, వాళ్ళ పథకాలు మంచి చెడ్డ ఏదొస్తే వాళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు, మనం దాంట్లో మంచి చేస్తున్నాడా చెడ్డ చేస్తున్నాడా, మా పోరాటాలు మా ఉన్నాయి, వాళ్ళు ఏం చేయలేదు అనే దానిపైన మనం కమ్యూనిస్ట్ పార్టీగా చేస్తూనే ఉంటాం. కానీ ఆయన ఏదన్నా ఎమ్మెల్యే గారు ఏ పార్టీ వాళ్ళు పోయినా రిసీవింగ్ బాగుంది. లాస్ట్గా చివరిగా ఒక కమ్యూనిస్ట్ నాయకుడు కాబట్టి మీ కమ్యూనిస్ట్లో చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉంటారు. ప్రజానాట్య మండలి మీకు సహకారంగా ఉంటుంది కాబట్టి ఒక చిన్న పాట మా ప్రేక్షకులకు కోసం. ఏమంటే నా రైతు సంఘంలో పనిచేసిన రైతులకు సంబంధించిన పాట. రైతులు నిరంతరం 6 కాలాలు పనిచేసి దాదాపుగా సామాన్య మానవం నుంచి రాష్ట్రపతి దాకా మరి 5 ఏళ్ళ లోపల వాళ్ళంటే రైతు అన్నం పండిస్తూనే పోతుంది. దానికి సంబంధించి ఒక పాట ఉంది. అన్నా ఓ రైతన్నా మాయన్న రైతన్నా, అన్నా ఓ రైతన్నా మాయన్న రైతన్నా, నీకన్నా మిన్న ఎవరన్నా మాయన్న, మా అన్నం మెతుకే నీవన్నా మాయన్న, మా అన్నం మెతుకే నీవన్నా. మన్నును అన్నం చేసేవాడ, మట్టి దీపమై వెలిగేవాడా, ఆకలి తీర్చే అన్నదాతవు, ఆకలి తీర్చే అన్నదాతవు, అప్పుల నిప్పుల కాలిపోతివా. అన్నా ఓ రైతన్నా మాయన్న రైతన్నా, ఉరుము ఉరిమితే మెరుపు మెరిస్తే మనసు ఆశతో ఉరకలెత్తును, చినుకు కునికితే చిన్నబోతివా, చినుకు కునికితే చిన్నబోతివా, కరువు కాటుకకు బలైనావా. అన్నా ఓ రైతన్నా మాయన్న రైతన్నా, ప్రగతికి వెన్ను హాలికుడంటూ పాలకులంతా పాట పాడిన, ఆత్మహత్య అందిన వరము, ఆత్మహత్య అందిన వరము, శోక సంద్రమున కుంగెను తరము. అన్నా ఓ రైతన్నా మాయన్న రైతన్నా. చాలా అద్భుతంగా పాడారండి. అంటే మీ కమ్యూనిస్టులకు పార్టీలోకి వెళ్లే ముందు గొంతు కూడా ఒక వరంగా మారిపోతుంది కదా, ఆ సాధన లాంటిది. అంటే నిత్యం మీరు పోరాడే ధర్నాల్లో గానీ ర్యాలీల్లో గానీ పాటలు కన్ఫామ్ ఉండాల్సిందే కదా. ఆ డప్పు ఆ పాట లేకపోతే మీ పార్టీనే ముందుకెళ్ళదేమో నాకు తెలిసి. మనకి ఖచ్చితంగా ప్రజా కళాకారులే కమ్యూనిస్టులకి ప్రాణం వాస్తవమే. లాస్ట్ గుండెకాయ ఉన్నట్టు లాస్ట్ కి ఈరన్న గారి కార్యాచరణ ఎలా ఉండబోతుంది ముందుకి? సార్ నేను నా ధ్యేయం గ్రామంలో సర్పంచ్ కావాలా, ఆ ఊర్లో చాలా మార్పులు చేసేవి ఉన్నాయి, చాలా మార్పులు చేయాలా, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేది నా ధ్యేయం సార్. నాకు వెనకే ముందు ఏం లేదు ఆలోచన. చూసారు కదా, చాలా అద్భుతంగా పాట పాడాడు. ఎంత అద్భుతంగా అంటే రైతుల బాధలు, రైతులు పడే కష్టాలు, అన్నం గురించి అయితేనేమి, ఒకవేళ లేకపోతే అప్పులు, ఆయన చేసుకునే అప్పులు, ఆత్మహత్య గురించి చాలా అద్భుతంగా పాట పాడాడు. అంటే కమ్యూనిస్టులు అంటేనే పాట అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నానంటే కన్ఫామ్గా పాట అడగాలి. వాళ్ళు ఎలాంటి నాయకులైనా, ఏ క్యాడర్లో నాయకులైనా కన్ఫామ్గా వాళ్ళకి మాట మాత్రం అనర్గళంగా మాట్లాడగలుగుతారు, అనర్గళంగా పాటలు పాడగలుగుతారు. కాబట్టి ఈ ఇంటర్వ్యూ తప్పకుండా
తప్పకుండా చూడండి. మరి దాదాపు 1000 మెజార్టీతో ఎంపీటీసీ గెలిచిన వ్యక్తి మరి ముందుకు కూడా మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి తప్పకుండా ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉన్నారో తప్పకుండా వీక్షించండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో గెస్ట్ మళ్ళీ కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సార్.